పోలీస్ వ్యవస్థ అనేది ఇప్పుడు మనకు రెండు సంస్థలు ఉంటాయండి మన దేశంలో. బ్రిటిష్ వాడు పోయాడు కానీ వాడు దరిద్రాలు పోలే, తెలుసా మీకు? బ్రిటిష్ వాడు పోతూ పోతే ఏం చేశాడు, రైలు పట్టాలు వదిలిపెట్టాడు. మనం దాని మీద ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు వేసుకున్నాము, ఇంకా ఈ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వేసుకుని నడిపిస్తున్నాగా. అప్పుడు పోలీస్ వ్యవస్థను వాడే తీసుకొచ్చాడు మన దగ్గర. అప్పుడు మన దగ్గర బటుల వ్యవస్థ ఉండేది. వాళ్ళు పోలీస్ వ్యవస్థను వచ్చి ఆ వ్యవస్థను ఇక్కడ వదిలిపెట్టారు. ఆ వ్యవస్థ కూడా మంచిదే, మంచికి మంచి, చెడు చెడు. పోలీస్ వ్యవస్థ లేకపోతే ఎవడు కంట్రోల్ కాడు. కానీ పోలీస్ వ్యవస్థ కూడా ఎవడి చేతిలో ఉంది? ఎవడైతే దొంగలు వస్తారో ప్రభుత్వం, వాడు మంచోడైనా చెడ్డోడైనా వాడి చేతిలో ఉంటుంది. పాపం వాళ్ళు ఎంత పెద్ద డీజీపీ అయినా, కమిషనర్ అయినా, పోలీస్ ఎస్ఐ అయినా, సిఐ అయినా ఏం చేస్తాడు? వాళ్ళకి ఎందుకు పోతారని చెప్పి కొంచెం ఇండివిజువల్ ఉంటే కళ్ళారా చూస్తారు. ఈ పాపం అంతా ఎవడైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడో వారికి వస్తుంది, ఎవడైతే దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడో వాడికి వస్తుంది, ఎవరైతే రాజుగా, ఎవరైతే దేవుడు నేనేం చెప్పుకొని చెప్పే గురువులు ఉన్నారో వాళ్ళకు వస్తుంది, ఎవరైతే ప్రజలకు తెలిసి కూడా అవి ప్రాణాలు పోతుంటే కూడా వాళ్ళకి అమ్ముతుంటారు వాళ్ళకి వస్తుంది. అంటే వీళ్ళందరూ ఉన్నట్టేగా. సో ప్రజలలో అందరికీ ఉంటుంది దీనిపైన, పాపం పైన హక్కు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఈ యొక్క ట్రాన్స్ఫర్ జరుగుతుంది, ఎన్నో చెక్ పోస్టుల దగ్గర పడుతున్నారు. మాలాంటి వాళ్ళు కొంతమంది సైనికులుగా వెళ్ళి, మీలాంటి వాళ్ళు వెళ్ళి పడితే కూడా చివరికి వీళ్ళను ఎందుకు పట్టారని వాళ్ళను కొట్టి ఉల్టా కేసులు పెట్టినటువంటి సంస్థలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి. సో వాళ్ళందరికీ త్వరలో కరోనా వస్తే వాళ్ళందరూ కూడా కరోనాలో కలిసిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నా సిద్ధాంతం ఏంటంటే ఎవడైతే ధర్మానికి హాని చేస్తాడో వాడు ఎవడైనా సరే వాడు త్వరలో పోతే బాగుంటుంది. ఎందుకంటే వాడి భూమి అవసరం లేదు. ఆవు ఎవరిని ఏమనదు, కానీ దానితే 90 డిగ్రీ ఉన్నటువంటి వాటర్ను పోసి చంపుతారు అల్కాపురి సంస్థలో. మన దగ్గర కూడా ప్రాణం ఉండగానే కార్లలో వేసుకొని తొక్కుకొని పోతున్నారు, గాలి రాకుండా వ్యాన్లలో వేసుకొని పోతున్నారు.